Hello everyone, welcome to Abhyas IAS Academy. Today we are going to have a bilingual discussion on Plato అండి. ప్లాటో చాలా పెద్ద ఫిలాసఫర్. ఇంకా నేను ఫిలాసఫర్ అంటే కూడా మనం మంచిగా డిఫైన్ చేద్దాం. ఎందుకంటే పిఎస్ఐ ఆప్షనల్ కదా. సో వీ కెనాట్ బి లూజెన్స్ ఉండద్దు అనమాట. ప్రాపర్గా పర్ఫెక్ట్గా కాంక్రీట్గా చదువుకుంటేనే పిఎస్ఐఆర్ అయినా సరే ఏ ఆప్షనల్ అయినా సరే అప్పుడే గ్రిప్ వస్తుంది. అప్పుడే యూ కెన్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ఆప్షనల్. అందుకే ఆప్షన్లో మార్క్స్ రావాలంటే చాలా కష్టపడతారు. జిఎస్లో ఈజీగా మీకు వచ్చేసాయి ఎందుకంటే ఇట్ ఈస్ లిమిటెడ్. క్వశ్చన్ కూడా లిమిటెడ్ ఉంటుంది. పిఎస్ఐఆర్లో లేకపోతే వేరే ఆప్షన్లో 500 మార్క్స్ ఇచ్చిన తర్వాత ఓకే ఇంటర్లింకింగ్స్ ఉంటాయి, మళ్ళీ కంపారిజన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు, రైట్? ఒక డైరెక్ట్ థియరీ అండ్ క్రిటిసిజం కూడా అడగచ్చు, మోడర్న్ రిలివెన్స్ విత్ దట్ పర్టికులర్ టాపిక్ కూడా అడగచ్చు. ఓకే, ఇప్పుడు జరుగుతున్నవి వాళ్ళు ఏమైనా అట్లా చెప్పారా, మోడర్న్ రిలివెన్స్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ ఎనీ ఆప్షనల్స్ అండి. సో టుడే యాజ్ ఎ బేసిక్ కాన్సెప్ట్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ప్లాటో. హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫిలాసఫికల్ కింగ్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో కూర్చుంటున్నప్పుడు జనరల్గా అరే లవ్ అంటే ఏంట్రా అని అడుగుతాం. సో 1% మే సే దాట్ మన దోస్త్ అంటే అరే లవ్ చాలా డివైన్ రా, చాలా ప్యూర్ రా అట్లా. ఇంకొకడు ఏమంటారంటే అది చెత్త, వేస్ట్ ఆఫ్ టైం, అది అస్సలు ట్రూయే కాదని అంటాడు. ఇంకొకడు మధ్యలో వచ్చి ఏమంటారంటే ఇట్లా కూడా ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు, మన పర్స్పెక్టివ్ బట్టి ఉండొచ్చు, ఇట్లా ఇట్లా అంటాడు. సో అప్పుడు మనం ఏం చెప్తాం, అరే ఆపురని ఫిలాసఫీ అంటాం. ఓకే, సో వెన్ యూ ట్రై టు రీజన్ రీజన్ అంటే కనుక్కోవడం. when you try to find out good and bad with him also, పాజిటివ్ చెప్పినా ఫ్రెండ్ దగ్గర నుంచి దానికి రీజన్ చేయడం, దానికి కనుక్కోవడం నిజంగా అట్లా ఉందా, వెరాజ్ అదర్ పర్సన్ నెగటివ్ లవ్ అని ఏం కాదు వేస్ట్ అని చెప్పి దానికి మనం వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్ అది కనుక్కోవడం. ఓకే, అది దట్ పర్టిక్యులర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ రీజనింగ్ అంటాం. మనం రీజన్ చేస్తున్నాం నిజంగా కాదా అని. ఆ రీజనింగ్ చేసిన తర్వాత మనం ఒక పారాగ్రాఫ్ రాస్తాం. కొన్ని ఇట్లా కూడా ఉన్నాయి, కొన్ని ఇట్లా కూడా ఉన్నాయి. ఓకే, సమ్ ఆర్ లైక్ దిస్, సమ్ ఆర్ లైక్ దిస్. సో బెస్ట్ వే ఇస్ దిస్, ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫిలాసఫీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫిలాసఫీ. ఓకే, సో దట్స్ వై ప్లాటో ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫిలాసఫర్ కింగ్. ఎందుకంటే ఆయన చెప్పింది వాట్ ఎవర్ హీ సెడ్. ఓకే, ఫిలాసఫీలో బేసికల్లీ వాట్ వీ కంక్లూడ్ ఈజ్ ఒక ఐడియల్ స్టేట్ మనం కంక్లూడ్ చేస్తాం. బేసికల్లీ ఐడియల్ స్టేట్ కంక్లూడ్ చేస్తాం. ఒక పర్ఫెక్ట్ సినారియో కంక్లూడ్ చేస్తాం. ఓకే, ఒక రిలయబుల్, ఒక కాంక్రీట్ ఆస్పెక్ట్స్ డెడ్యూస్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఏ ఫిలాసఫీ. ఫిలాసఫీ జనరల్లీ వీ ట్రై టు రీచ్ ఏ ఐడియల్ స్టేట్. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరికీ అడుగుతాను, చెప్పండి, what does it how do you understand that philosophy? ఒకవేళ మీరు పిఎం ఉంటే లేకపోతే యాజ్ ఎ నార్మల్ పర్సన్ మీరు ఇండియా ఎట్లా ఉండాలి అని నేను ఒక క్వశ్చన్ ఇట్లా అడిగిన అనుకో. సో పర్సన్ ఎక్స్ అంటే మీలో ఒక స్టూడెంట్, లెట్ us సపోజ్ రాజు మే సే దట్ సార్ కరప్షన్ ఉండద్దు సార్ కాస్టిజం ఉండద్దు సార్ కమ్యూనలిజం ఉండద్దు సార్, టాక్సేషన్ ఉండద్దు సార్. రాధిక ఉంది, సార్ జెండర్ గ్యాప్స్ ఉండద్దు సార్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి సార్. ఓకే, ఉమెన్ పొలిటికల్ రీప్రజెంటేషన్ ఉంటే మంచిది, కరప్షన్ కూడా ఉండద్దు. ఓకే, వాట్ ఆర్ దీస్
అంటే వాళ్ళ థాట్స్ అబౌట్ ఏ సొసైటీ, అబౌట్ ఏ గవర్నెన్స్ అదర్ పొలిటికల్ అథారిటీ అని మాట. వాళ్ళ థాట్స్ ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచిది. సో బేసికలీ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు పర్సూ అంటే ఒక ఐడియలిస్టిక్ స్టేట్. ఐడియల్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఉండాలంటే ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటాం, అలా ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మన నార్మల్ లాంగ్వేజ్లో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as పర్స్పెక్టివ్ అంటాం. We call it as what? Perspective అంటాం. But in books we generally say what? Philosophy. Basically philosophy seeks what? ఒక ఐడియల్ స్టేట్. What ideal state depends upon the person to person. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది గాంధీ గారు చెప్పలేదు, గాంధీ గారు చెప్పారు, జవహర్లాల్ గారు వేరేగా చెప్పారు, మదన్ మోహన్ మాల్వియా వేరేగా చెప్పారు, రైట్? సాక్రేట్స్ వేరేగా చెప్పిండు, ప్లాటో వేరేగా చెప్పిండు, అరిస్టాటిల్ సెడ్ సంథింగ్ ఎల్స్. సో ఒక పర్సన్స్ ఫిలాసఫీ డిటర్మైన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ బేసికలీ ఆయన ఉన్న కంట్రీలో ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి దాని బేసిస్ మీదనే ఒక పర్సన్స్ ఫిలాసఫీ, ఒక పర్సన్ ఐడియలిస్టిక్ స్టేట్ అని ఫీచర్స్ ఆయన రాసుకుంటాడు మైండ్లో. ఆ రాసుకున్న తర్వాతనే ఆయన అది ప్రీచ్ చేస్తారు. ఒకవేళ పొలిటీషియన్ అయితే ప్రీచ్ చేసి అది సాధించుకోవడానికి ట్రై చేస్తాడు, లేకపోతే ఆయన విచారం ఎట్లా ఉంది అందరికీ చెప్పుకుంటూ పోతాడు. గెటింగ్ మై పాయింట్? Okay, so that is what Plato is. Plato gave us various theories. He is a philosophy ante he tried to achieve idealistic state ani. Okay, వేరే dimensions లో idealistic state ఎలా ఉండాలి, ఇలా ఉంటేనే మంచిది అని ఆయన మొత్తం ఏం చేసిండంటే మనకు ఇచ్చిండు. So when you are going into the Plato topic, we will talk about the theory of form అని ఆయన ఇచ్చిండు. Theory of form. Or you can say that state. Then he has given theory of philosophical king. Then he has given theory of education ఇచ్చిండు. Then he has given theory of justice ఇచ్చిండు. Some important examples, some important narrations ఉన్నాయి, అది కూడా మనం చదువుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత we will go ahead with ఆయన ఫిలాసఫీలో what is the criticism అంటే మేబీ రాజు కరప్షన్ అవన్నీ రాసిండు, మనం క్రిటిసైజ్ ఎట్లా చేస్తాం? జెండర్ గురించి ఏం మాట్లాడలేదు, అట్లా. రాధిక అన్నీ చెప్పింది కానీ కాస్టిజం గురించి మాట్లాడలేదు, అట్లా. సో క్రిటిసిజం అంటే ఏంటంటే ఇంకా ఉన్న ఇష్యూస్ గురించి మీరు మాట్లాడకుండా ఒక లిమిటెడ్ ఏరియాస్ మీదనే చెప్పారు కాబట్టి ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అప్లికేబుల్ చేయలేం. కానీ all these can be used very, very well in our political theories, in our political aspects, in our political governance. Clear my point? That's how it will be always. Okay, right. So these are the important areas. This is going to be a flow of lecture. So whenever you get any mains question on Plato, you will definitely get, because he is the one who started what? He laid the foundations of political theory. So that's why Plato, near around you can say that I am not exactly sure that it is a Sikandar period, Alexander period, I guess. Plato 428 to 347 Mahayana, Hinayana, Buddhism, Jainism, Alexander, అప్పుడు ఇస్లాం, అవన్నీ టర్బులెంట్ పీరియడ్స్లో ఆయన కూడా ఒక పర్సన్ మనలాగా ఒక పర్సన్ ఉన్నారు అప్పుడు. Born in 428 BC, one of the most influential and important figures of history of Western political thought. Important person, important influential individual with regard to Western political thought. Political philosophy in the West begins with the ancient Greeks and Plato only. Ancient Greeks and Plato. So ఇక్కడ two important terms ఉన్నాయి, because he born, that is understood. So here Western thought ఉంది, ఇది మనం డీకోడ్ చేయాలి, ప్లస్ ఫిలాసఫీ డీకోడ్ చేయాలి. అండ్ ఫిలాసఫీ అండ్ ఐడియల్ స్టేట్ ఆల్రెడీ నేను మీకు చెప్పిన. సో విల్ టాక్ అబౌట్ వెస్టర్న్ థాట్.
బేసికలీ వెస్టర్న్ థాట్ అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఏషియన్ కంట్రీస్ గురించి మాట్లాడట్లేదు, ఆఫ్రికన్ కంట్రీస్ గురించి మాట్లాడట్లేదు. ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ సౌత్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ నార్త్ అమెరికా ఆల్సో, వీఆర్ టాకింగ్ అబౌట్ వెస్ట్. సో బేసికల్లీ యుఎస్ఏ అండ్ మేజర్లీ గ్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ, స్పెయిన్, ఇటాలీ, అక్కడ వి నైస్. సో వెస్టర్న్ ఎందుకు అంటున్నామంటే దే బిలాంగ్ టు వెస్టర్న్ రీజన్ ఆఫ్ అవర్ కంట్రీ. మన ఇండియాకి వాళ్ళు వెస్ట్లో ఉన్నారు కాబట్టి వెస్టర్న్. ఓకే, వాళ్ళు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి పొలిటికల్ థాట్. జస్ట్ లైక్ ఇండియన్ పొలిటికల్ థాట్స్ కూడా ఉన్న మన దగ్గర సిలబస్లో ఉంది. గాంధీయన్ పొలిటికల్ థాట్ కూడా ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ థాట్ ఉంది, ఎంఎన్ రాయ్ పొలిటికల్ థాట్ ఉంది, మన దగ్గర జవహర్లాల్ నెహ్రూ పొలిటికల్ థాట్ ఉంది, చాలా పొలిటికల్ థాట్స్ ఉన్నాయి అట్లనే. అంటే వాళ్ళు పాలిటిక్స్ అంటే ఎలా ఉండాలి, ఒక సిటిజన్స్ అండ్ గవర్నమెంట్ మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటే మంచిది, డ్యూటీస్ ఇవ్వాలా వాళ్ళకి, రైట్స్ ఇవ్వాలా వాళ్ళకి, రైట్స్ ఇవ్వాలా, డ్యూటీస్ ఇవ్వద్దా. ఓకే, అంటే విత్ రిగార్డ్ టు ఎకనామిక్ రిసోర్సెస్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తే మంచిదా, లేకపోతే ఇట్ షుడ్ బి కంట్రోల్ బై ది పీపుల్ లైక్ జస్ట్ లైక్ రష్యా అండ్ చైనా. హౌ బెస్ట్ a country could be and what are the various scenarios a country could be best, our India. So they also gave us a very big documents of their thoughts. They also saw India that it should be this way, it should be that way. Okay, the political thought of Jawaharlal Nehru, you see, what did he say? He said that there should be, India will not align with any superpower. So that political thought of him has led to the establishment of non-alignment movement, okay, across the world, and we are the foundation partners to it. అంతే కదా, పొలిటికల్ థాటే కదా అది. రిలేషన్స్ ఎలా ఉండాలి వేరే కంట్రీస్కి ఆయన ఒక అనుకున్నారు. ఆయన ప్లేస్లో సపోజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే, ఓకే, హీ మే బీ సేయింగ్ దట్ నో రష్యా చైనా వాళ్ళు చాలా సఫర్ అయ్యారు లేబర్ క్లాస్, బికాస్ హీఈస్ మోర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ది అప్రెస్ అండ్ సప్రెస్. సో ఆయనకి చాలా సింపథైజ్, హీ విల్ మోర్ సింపథైజ్ విత్ వాట్ చైనీస్ అండ్ రష్యన్ లేబర్స్. సో హీ మే సే దట్ అట్లా రష్యన్ కమ్యూనిస్ట్ ఉంటే మంచిది, సోషలిస్ట్ మంచిది, ఆ క్యాపిటలిస్టిక్ వద్దు, మనం వీళ్ళతో ఉందామని చెప్పచ్చు. He can say like that because he is more sympathizer to them, because he found the same situations, whatever was there. He belonged to a Mahar community, depressed class community, untouchable community. He belonged to that particular community. He faced lot of discrimination within the same society, within the same political sphere. So ఇట్లానే సిచ్యువేషన్ రష్యాలో చైనాలో కూడా ఉన్నాయి కాబట్టి, ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి, he may say that no we'll go with Russia. He may say like that. But Jawaharlal Nehru has another perspective. No, we should not be going with any of these political powers, super blocks. వాళ్ళకి రష్యాకి అలైన్ అయిపోదాం, లేక రష్యా ఎట్లా చెప్తే అట్లానే విందాం, యూఎస్ చెప్తే వినకుండా ఉందాం. లైక్ జర్మనీ ఇప్పుడు రష్యాది ఎందుకు వింటుంది, వినదు. జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటాలీ, స్పెయిన్, పోర్చుగీస్, why they will listen to Russia? Then they will not even talk to them. But they all will align their decisions with USA. So the political thought important. Okay, that designs how the country should be, how the policies should be, how the principles and values of the government should be. So Western political thought is nothing but the Western political scientist who has given a perspective of a idealistic state. That's why Western thought అని మనం చెప్తున్నాం. Philosophy already నేను డిస్కస్ చేసేసిన. Every philosophy will give rise to an ideal state, and I have told you that ideal state differ from a person to person. ఇప్పుడు నాకు అడగండి, సార్ యాజ్ ఎ పిఎం what is your philosophy of this particular country, డెవలప్మెంట్ ఫిలాసఫీ ఏముంది? ఓకే, నేనేమంటా అంటే మిడిల్ క్లాస్కి చాలా డబ్బులు ఇవ్వాలి, ఆంటర్ప్రెన్యూర్షిప్ అక్కడ ప్రమోట్ చేయాలి, యూత్కి చాలా కాన్సన్ట్రేషన్ వేయాలి, ఎలాగైనా వాళ్ళకి జాబ్ రావాలి, ఒక బిల్ పాస్ చేయాలి. యూత్ ఎకనామిక్ రిసోర్సెస్ అందరికీ దొరకాలి,
పొలిటికల్ రీప్రజెంటేషన్లో యూత్ కూడా ఉండాలి. 18 to 28 మధ్యలో మినిమం 5% అసెంబ్లీ, మినిమం 5% పార్లమెంటరీ రిజర్వేషన్స్ ఉండాలి. ఇది నా పొలిటికల్ థాట్. ఎందుకంటే అందరు ముసలోళ్ళు ఉంటే ఎట్లా నడుస్తుంది? హౌ కెన్ వి అవర్ కంట్రీ విల్ రన్? If everybody is by 40 years, 50 years also, what they will understand the progressiveness, the advancement of our country, they don't know that. They don't keep a track of it. So youth untene kada, idi important, idi maku kavali. So that is not there. Youth representation is hardly there in our country. Alante country etla nadustadi when you are having so much demographic dividend undi. 50% of the population is in the youth category and adult category, less than 30 years, 50% population undi. దెన్ వాళ్ళ రీప్రజెంటేషన్ అసెంబ్లీలో, పార్లమెంట్లో చూస్తే లేనే లేదు. సో నా పొలిటికల్ థాట్ ఇట్లా ఉంటుంది, వీళ్ళకు డెఫినెట్లీ రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళకు కావాల్సినవి, వీళ్ళ మైండ్ సెట్ మనలాగా ఉంటుంది కాబట్టి వీ విల్ ఆల్సో గెట్ ద బెటర్ థింగ్స్ ఆర్ నాట్. ఎస్, గెటింగ్ మై పాయింట్ హియర్. సో దీస్ ఆర్ ఆల్ వాట్ మై పర్స్పెక్టివ్, మై ఫిలాసఫీ. ప్లాటో ఏం చేసిండంటే ద వెరీ ఫస్ట్ అన్ని థియరీస్లో ద ఫస్ట్ థియరీ ఆఫ్ ప్లాటో ఏముందంటే, ఆయన ఒక మన ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ దట్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, బట్ న్యూటన్ లాగా యాపిల్ మనం ఇఫ్ యూ జస్ట్ త్రో ది యాపిల్ ఇన్ ది ఎయిర్, కిందికి ఎందుకు వచ్చింది? రైట్ ఆర్ రాంగ్? సో ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చింది? పైకి ఎందుకు వెళ్ళలే? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు కదా. ఓకే, పైకి వెళ్తే కిందకి సేమ్ డైరెక్షన్లో ఎందుకు వచ్చింది? రైట్ ఆర్ రాంగ్? సో ప్లాటో కూడా ఆలోచిస్తున్నప్పుడు థియరీ ఆఫ్ జస్టిస్ చెప్తాను, ఫిలాసఫికల్ కింగ్ ఎట్లా ఉంటుంది, అది కూడా థియరీ నా దగ్గర ఉంది. సో అన్నిట్లో ఇంపార్టెంట్ ఏముందంటే ఐ విల్ డూ దిస్ అని అనుకున్నాడు. వాట్ హీ వాంట్ టు సపరేట్ వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ నాన్ రియల్. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ థియరీ ఆఫ్ ఎస్. ద వెరీ ఫస్ట్ థియరీ ఆఫ్ ప్లాటో ఈస్ వాట్ ఈస్ రియల్, వాట్ ఈస్ అన్రియల్. And realism he called it as form. Unreal he called it as what? Illusion. అని చెప్పిండు. I will get to that. Okay. We'll decode it. What do you want to talk about it? But we'll try to understand. ఇట్లా కూడా అండర్స్టాండ్ చేసుకొని when we go into the lecture, we'll understand better also, no problem. So first theory ఏముందంటే theory of forms అంటాం. What is unreal? What is real? Should we believe reality? Should we believe in unrealistic things? Should we live in illusion? Should we live in reality? ఏం చేయాలి మనం? ఏది కరెక్ట్ ఉంటే మంచిది? యాజ్ ఏ అథారిటీ, యాజ్ ఏ పర్సన్గా మీరు, ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ ఏ గవర్నమెంట్ ఆర్ ఏ కంట్రీ, యూ షుడ్ బీ ఏ రీజనబుల్ పర్సన్ ఆర్ యూ షుడ్ బీ లివింగ్ ఇన్ అన్రియలిస్టిక్ థింగ్. You should be living in perfect things or you should be living in imperfect things. What is form, what is non-form, అవన్నీ ఆయన డిస్టింగ్విష్ చేసి మనకు ఒక సీదా రూట్ ఇచ్చిండు. వెరీ నైస్ ఫిలాసఫీ ఈజ్, యూ కెన్ సీ 2 worlds according to him, appearance and reality. అపియరెన్స్ అండ్ రియాలిటీ. ఇప్పుడు ఇది ఒక మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ అక్కడ ఒక వాచ్ ఉంది, రౌండ్ వాచ్ ఉంది. ఇది ఒక రెక్టాంగిల్ ఉంది కదా, ఇది రియాలిటీ. రెక్టాంగిల్ ఇస్ వాట్? రియాలిటీ. మీ మైండ్లో సేమ్ రెక్టాంగిల్ ఉందా? లేదు కదా. సో మీ మైండ్లో ఉన్నది ఆయన ఏమంటున్నారంటే దట్ ఈజ్ రీజనింగ్ చేయాలి, అట్లా అంటే థింక్ చేయాలి. ఇంకా మీ మైండ్లో ఉన్నదే ఆయన ఏమన్నాడంటే అది పర్ఫెక్ట్ అన్నాడు, కానీ రియాలిటీలో అది ఇన్పర్ఫెక్ట్గా ఉంటుంది. రెక్టాంగిల్ ఇక్కడ ఇలా ఉంటే వేరే దగ్గర ఇంకొకలాగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. రెక్టాంగిల్స్ కూడా మారుతూనే ఉంటాయి అన్నమాట. సో వెన్ థింగ్స్ కెన్ చేంజ్, వెన్ ఆబ్జెక్ట్స్ కెన్ చేంజ్, వెన్ మెటీరియల్స్ కెన్ చేంజ్. ఓకే, సో రియాలిటీలో మనం అజ్యూమ్ చేసుకుని మనం మన కంట్రీకి గవర్న్ చేస్తే నడవదు అని అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, రిపబ్లిక్ రియాలిటీలో ఎక్కడ ఉంది? లేదు, కనిపించదు మనకు. కానీ అది మైండ్లో ఉంది కాబట్టి రియాలిటీలో మనం పెట్టినాం. రియాలిటీలో ఇవన్నీ కనిపించవు కదా, కానీ మన దగ్గర మైండ్లో ఉంది కాబట్టి మనం రియాలిటీలో దానికి ఇంప్లిమెంట్ చేసాం. అంటే మైండ్లో ఉన్నది పర్ఫెక్ట్ అని అన్నాడు ప్లాటో. కనిపించేది డిఫరెంట్గానే కనిపిస్తుంది అన్నాడు. సో దెర్ ఈజ్ నో పర్ఫెక్షన్ ఇన్ వాట్? రియాలిటీ అని అన్నాడు. దెర్ ఈజ్ ఎ పర్ఫెక్షన్ ఇన్ వాట్? ఇన్ ద మైండ్ అని అన్నాడు. ఎవరు? మన ప్లాటో. దట్ ఈస్ వాట్ ఈస్ మెయిన్ థియరీస్, అపియరెన్స్ వర్సెస్ రియాలిటీ.
Plato believed that there are two levels of reality. One is the world of senses, what we see. ఇప్పుడు నాకు కనిపిస్తుంది అన్ని, రౌండ్ ఉంది, అది రెక్టాంగిల్ ఉంది, అది స్క్వేర్ ఉంది, ఈ చైర్ ఉంది, ఈ డాష్ ఉంది, ఈ ట్రైపాడ్ ఉంది, ఈ మైక్ ఉంది, ఈ పెన్ ఉంది, ఈ వాచ్ ఉంది, ఎవ్రీథింగ్ వియర్కప్. ఇది నా సెన్సెస్. నాకు ఒక సెన్స్ ఉంది, ఒక డాష్ ఉంది, ఇలా ఉంది డాష్. కానీ డాష్ ఇలానే ఉండాలా అని నాకు మైండ్లో నేను అడిగితే అట్లా కాదు, ఇట్లా ఉండాలి, అది పర్ఫెక్షన్. ఇది చేంజ్ అవుతుంది మళ్ళీ. దిస్ మే చేంజ్. సో ద వరల్డ్ ఆఫ్ సెన్సెస్ వాట్ వీ సీ, ఫిజికల్ వరల్డ్, ట్రీస్, పీపుల్, ఆబ్జెక్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే అది ఇంపర్ఫెక్ట్ అన్నాడు ప్లాటో. చేంజింగ్ అండ్ అన్రిలయబుల్, వీ కెనాట్ రిలై ఆన్ దీస్ విచ్ కీప్స్ ఆన్ చేంజింగ్. అలా చేంజింగ్లో రిలై అయితే మొత్తం ఇవాళ మమ్మీ వాళ్ళు జనరల్ ఏం చేస్తారు, వాట్ దే డూ ఇన్ అవర్ హోమ్, నెక్స్ట్ డే టుమారో వాట్ విల్ ప్రిపేర్ అని ఫస్టే అనుకుంటారు. రైట్ ఆర్ రాంగ్? మైండ్లో ఉంటుంది, ఇంప్లిమెంట్ చేస్తారు. హే అట్లా కాదు, రేపు చూద్దామని రేపు వెళ్ళి ఫ్రిడ్జ్లో చూసి అరే ఏం లేదు, కేఆస్, అరే మనం ఏం తినాలి, కేఆస్. అర్థం కాదు, కన్ఫ్యూజన్. ఎందుకంటే నువ్వు రియాలిటీకి చూసినావు, అమ్మి అక్కడ ఏం చేసింది, రియాలిటీకి చూసిండు అనమాట. అదే మైండ్లో ఆల్రెడీ అనుకుంటే ఆ కేఆస్ కాదు. దట్స్ వై ఒక కంట్రీకి గవర్న్ చేయడానికి రియలిజం కాదు. రియలిజంలో ఎవరు ఉన్నారు? ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు. రియలిజంలో ఇంకెవరు ఉన్నారు? మేల్స్ ఆర్ దేర్, ఫీమేల్స్ ఆర్ దేర్. రియాలిటీలో ఎవరు ఉన్నారు? ఎస్సీ, ఎస్సీ, బీసీ అందరూ ఉన్నారు. అందరికి ఇచ్చుకుంటా పోతే నడుస్తుందా? నడవదు. మైండ్లో ఎట్లా చూసుకోవాలి అందరికీ? ఇంక్లూజివ్నెస్. మైండ్లో ఎట్లా చూసుకోవాలి అందరికీ? ఈక్వాలిటీ. మైండ్లో ఎట్లా చూసుకోవాలి అందరికీ? ఈక్వల్ ఆపర్చునిటీ. మైండ్లో చూసుకుంటేనే కదా వీళ్ళకి అందరికీ మనం జస్టిస్ చేయొచ్చు. అందుకే ఆయన ఫిలాసఫీ కూడా ఎండ్ అవుతుంది విత్ ద థియరీ ఆఫ్ జస్టిస్. హిస్ ఫిలాసఫీ విల్ ఆల్సో ఎండ్ విత్ వాట్? విత్ ద థియరీ ఆఫ్ జస్టిస్. సో దట్స్ వై వాట్ వీ సీ ఈజ్ imperfect. We can be deceived by it. A chair can break, differ in shape or decay also. A drawn circle is never perfectly round అని చెప్పేసినాం. అంటే నేను ఇట్లా మంచిగా ఇట్లా 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 చేసిన, కానీ స్మాల్ స్మాల్ టిడ్బిట్స్ ఉంటాయి కదా, కింద పైన జూమ్ చేస్తే ఇట్లా ఉంటుంది. చూడ్డానికి సర్కిల్, కానీ అక్కడ ఇట్లా 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 ఇంపర్ఫెక్ట్. సో మైండ్లో ఉన్నది మనం ఎఫెక్ట్ చేయాలి మన కంట్రీలో. దట్ ఈస్ ఇంపార్టెంట్. దెన్ సెకండ్ వన్, ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. దిస్ ఈస్ వాట్ ఈ సెడ్, ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్. మన మైండ్లో స్క్వేర్ అంటే ఫామ్ ఎలా ఉంది, మన మైండ్లో సొసైటీ అంటే ఫామ్ ఎలా ఉండాలి, మన మైండ్లో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అంటే మన మైండ్లో ఎలా ఉంది, అవి మనం బయటికి తీస్తేనే దట్ ఈస్ కాంక్రీట్, దట్ ఈస్ పర్ఫెక్ట్, దట్ ఈ విల్ ఓన్లీ రన్ టు గవర్న్ ఏ పర్టికులర్ కంట్రీ అని ప్లాటో చెప్పిండు. వెరీ వెరీ ట్రూ, వెరీ వెరీ ట్రూ. సో దిస్ ఈస్ ఇన్విజిబుల్, ఎందుకంటే మైండ్లో ఉంది కాబట్టి. ఇంటలెక్చువల్, ఎందుకంటే నేను నేర్చుకున్నా కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి. I learned it, I gained the knowledge. That is the reason. That is the reason I am able to say that this to be done in our country, this to be done in our society. Concrete ఉంది, గట్టిగా ఉందని మాట, non-breakable. And how do I get it? By knowledge, by gaining education. So that's why whatever is there in our mind is a forms that are perfect, eternal forms. అదే ఎప్పటికీ కాన్స్టిట్యూషన్ మారదు. మారితే కూడా అందరికీ మంచిగానే ఒక కాంక్రీట్ షేప్లోనే మారుతుంది. దీస్ ఆర్ ద ట్రూ సెన్సెస్ ఆఫ్ థింగ్స్. ద పర్ఫెక్ట్ ఐడియా ఆఫ్ చైర్, మన మైండ్లో ఉన్న చైర్, ఇక్కడ ఉన్న చైర్ వేరే ఉంది. కానీ చైర్ ఇలా ఉంటేనే మంచిదని మనం దానికి పర్సు చేయాలి. సొసైటీ ఇలా ఉంటే మంచిదని మనం దానికి పర్సు చేయాలి. సొసైటీ ఎలాగైనా ఉంటే మనం అది అట్లా చేద్దాం, అట్లా కాదు, ఇలానే ఉండాలి సొసైటీ అని మనం దానికి పర్సు చేయాలి. ఉన్న సొసైటీలో ఉన్నది చేద్దామని అట్లా కాదు. ద పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ సర్కిల్, ఓకే, ద ప్యూర్ ఐడియా ఆఫ్ జస్టిస్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ద ప్యూర్ idea of justice. Remember this, okay? Now, theory of forms. What are the forms or ideas? I have told you that perfect in the mind, no flaws, unchanging, eternal. All beautiful things, flowers beautiful, share the form of beauty. Whether you're SC, ST, whether you're black, white, whether you're male, female,
ఆల్ ద పీపుల్ ఆర్ బ్యూటిఫుల్ అలానే మనం అనుకుని వెళ్తుంటే నాన్ రేసిజం అవుతుంది. నాన్ రేసిజం ఉండాలి, అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంక్రీట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాట్ గవర్నెన్స్ అని మాట. ఎవ్రీ ఫ్లవర్ ఇస్ గుడ్ అని అనుకోవాలి, నో ఫ్లవర్ ఇస్ బ్యాడ్ అలా అనుకుంటేనే కదా వీ కెన్ లవ్ ఫ్లవర్స్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అలా అనుకుంటేనే కదా వీ కెన్ లవ్ హ్యూమన్ బీయింగ్స్. If you are black, I don't love you. If you are white, I love you. You are educated, I don't love you. You are non-educated, I don't love you. You are educated, I love you. You are female, I will discriminate you. You are male, I will not discriminate you. I am a male chauvinist. Or I am a feminist, I will just give more importance to the woman. If you keep on thinking that people are, some are beautiful, some are not beautiful, and nadavadu. Country atla nadavadu. That's not the way of what? Governance. So a perfect way of governance, a idealistic way of governance will only come when you see all the people as what? Beautiful. All the flowers as what? Beautiful. So whatever the physical things manam chustunam, black or white or black girl or white girl or black boy or white boy or this chair or that chair, this water or that water, they are the imperfect copies of what is there in our mind. They are the imperfect copies. That imperfect copies ki manam perfect mind to perfect cheyali. అందరూ సమానంగా ఉండరు కాబట్టి ఇన్పర్ఫెక్ట్ అంటున్నాం. ఇన్పర్ఫెక్ట్ కాపీ అంటే ఏదైనా ప్రాబ్లం ఉందని కాదు. ఓకే, మన మైండ్లో ఉన్నలాగా లేదు కాబట్టి మనం అవన్నిటికీ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కన్వర్జ్ ఇట్. So you can see here very clearly also, the real world is the world of ideas. Real world ఏముంది, ఇక్కడ నుంచి రావాలి. వరల్డ్ ఇక్కడ నుంచి వస్తే సొసైటీ వస్తుంది, కమ్యూనిటీ, ఇండివిజువల్ వరకు మనం we can able to control from mind, which contains ideal form of everything. We are born with a concept of ideal form. Every person who is born, when he gets educated, he gets you the idealistic state of a country. So we are all born. We recognize things in the world because we recognize they are imperfect copies of the copies in the mind. Like dogs are given as example here. Dog in a chusna, ఇది perfect dog, I cannot say. నా మైండ్లో వేరేలాగా ఉంటుంది. ఇంపర్ఫెక్ట్ కాపీ అని అనుకుంటా నేను. నువ్వు ఇట్లా ఉండదు, చాలా ఫెదర్స్ ఉండాలి, ఎప్పుడు బైట్ చేయొద్దు, ఎంతైనా సరే బైట్ చేయొద్దు, మంచిగా పెట్టుకోవచ్చు మనం అట్లా. గెటింగ్ మై పాయింట్? ఇంపర్ఫెక్ట్ కాపీ. కానీ అందరూ ఇంపర్ఫెక్టే ఉన్నారు కాబట్టి మనం మైండ్ పర్ఫెక్ట్ చేయాలి, అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ షాడో ఆఫ్ ఇట్స్ ఐడియల్ ఫార్మ్. వెరీ నైస్. మన మైండ్లో ఉన్నవి పర్ఫెక్ట్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఈస్ వాట్ ఇన్పర్ఫెక్ట్ ఈస్ దేర్. దెన్ ఇన్పర్ఫెక్షన్ ఉన్నప్పుడు జస్టిస్ చేయాలి కదా, అందుకే థియరీ ఆఫ్ జస్టిస్ కూడా ఇచ్చిండు, చాలా ఇంపార్టెంట్. గెటింగ్ మై పాయింట్? So good. It's like when you go into the details of the things, no, you'll love it. Core argument ఏముందంటే everything in the physical world is just a copy of perfect form. The knowledge is possible only about forms, not about the changing objects. Very true. Knowledge is, we can gain the knowledge how the society can be best. But in reality, society is best or not, we cannot know. But we should make the society best with various policies and government statutory measures. Senses gives us opinion. I sense that this is a fan rotating. It creates illusion that fan itla untadi, rotate aitadi, I'll get gali. Alane undala fan ani naku, I don't consider that fan alane undali. Right abba. Illusion. Reason is gives knowledge. If I understood that, okay, fan itlane venam engineer chesukochu, itlane untadi, okay, ila untene manchidante naku adi perfection vachestadi anamata. Getting my point here? Okay, so tomorrow we will see another important theories. How is the lecture? Please write in the comment section and do join BSIS Academy. Have a nice day. Bye-bye. Take care. How is the lecture? Please write in the comment section and do join BSIS Academy. Have a nice day. Bye-bye. Take care.